మీ అందరినీ ఈరోజు ఇంపాక్ట్ ప్రోగ్రాం ద్వారా కలుసుకోవడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. 1998లో నేను మెడిసిన్ కంప్లీట్ చేసి ఉస్మానియాలో హౌస్ సర్జన్ చేస్తున్న టైంలో జూనియర్ ఛాంబర్స్ ట్విన్ సిటీస్లో ఒక ప్రోగ్రాం ఉండే. అంటే నేను అప్పటికి మెంబర్ని కాదు అందులో. ఆ రోజు మొట్టమొదటిసారి ఒక చిన్న హోటల్ ఒక 2 hours ప్రోగ్రామ్. అప్పుడు ఈ 2-3 days ప్రోగ్రామ్స్ లేవు, ఆల్మోస్ట్ 15 years బ్యాక్. సో ఒక ప్రోగ్రామ్ ఉందని నన్ను ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని వెళ్ళినాను. ఆ రోజు ఫస్ట్ టైం సార్ని కలవడం జరిగింది. సార్కి ఈ విషయం ఇప్పుడు నేను చెప్పేంత వరకు తెలీదు. సో ఆ రోజు మొట్టమొదటిసారి నేనంటే మెడిసిన్ అయిపోయింది అప్పటికే. సో హౌస్ సర్జన్ చేస్తున్న టైంలో కూర్చుని అందరూ ఒక 20-25 మంది అంతే, 100 మంది కూర్చొని ట్రైనింగ్ అప్పుడు లేదు ఆ టైంలో. అప్పుడు దానికి ఈచ్ అంటే సార్ కూడా పే చేసి రావాల్సిందే, ప్రోగ్రామ్ ఇచ్చినా ఏ చేసినా 1500 rupees పే చేసినాం 2 hours ప్రోగ్రామ్కి అప్పుడు మేము. సో ఆ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ది ఒక 1/2 hour ప్రోగ్రామ్. అప్పుడు అంటే 2-3 years అవుతుంది మీరు స్టార్ట్ చేసి అంతే అప్పటికి ట్రైనింగ్ దానిలో. సో ఆ రోజు కళ్ళు మూసుకొని మీరు అంతా ఇక్కడ ఉన్నారు కదా, ఈ టైం వాల్యూ తెలుసా అని అడిగినారు. అంటే తెలుసు, మాకు టైం వాల్యూ తెలియదు, ఈ పొజిషన్లోకి ఎందుకు వచ్చిన అంతా అడ్వకేట్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ వీళ్ళే ఉంటారు, అందరూ ఆర్డీఓస్ ఉంటారు అందులో ఇద్దరు. తెలుసు అంటే అందరికి చాలా బాగా తెలుసు మాకు అన్న. కళ్ళు మూసుకోండి మరి, కరెక్ట్ 1 minute తర్వాత కళ్ళు తెరిచి చూడండి మీరు టైం ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అని ఒక టెస్ట్ పెట్టిరు అప్పుడు మాకు. సో అందులో ఉన్న దాదాపు 45 members ఎవ్వరు కూడా కరెక్ట్ 60 seconds కళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అందులో. సో టైం వాల్యూ అనేది అక్కడ తెలిసిపోయింది. ఆ రోజు ఒకటి నేర్చుకున్నాను లైఫ్లో. సో దాని తర్వాత మీరు కూడా ట్రై చేయవచ్చు ఎంతమంది మీకు కరెక్ట్ టైం లెక్క పెడతాం అనేది. సో ఆ రోజు తను ఒక 1/2 hour టైం వాల్యూ గురించి, టైం మేనేజ్మెంట్ గురించి చెప్పడం జరిగింది. సో దాని తర్వాత సెకండ్ మళ్ళీ ఒక 2 monthsతో జేసీఐ వాళ్ళు త్యాగరాజ గాన సభలో ఒక అమ్మాయి 13,000 songs ఇన్ 13-14 years ఏజ్లో చేస్తుంటే ఆమెకు సన్మానం చేసారు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో వచ్చిందని. సో ఆ రోజు అక్కినేని నాగేశ్వరరావు గారు ముఖ్య అతిథి. దానికి వెళ్ళినాను. ఆ రోజు వెళ్ళిన తర్వాత చూసినాను, అసలు చాలామంది ఉన్నారు, అన్నీ బాగా మాట్లాడుతున్నారు. సో అన్నీ విన్నాం. ఒక్క మాట నా లైఫ్ టర్న్ చేసింది ఆ రోజు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఈరోజు మహానుభావులు ఎక్కడున్నారో తెలియదు. అప్పటి వరకు తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తుంటే హాస్టల్లో ఉండి చదువుకోవడం, రూమ్లో ఉండడం, అప్పటికే ఒక కార్ మెయింటైన్ చేస్తూ ఇవన్నీ అంటే ఆల్మోస్ట్ జల్సా లైఫ్ ఉండే. సో డాడీ డాక్టర్ కాబట్టి మాకు ఫుల్ ప్లెడ్జ్ అన్నీ ఇచ్చిండ్రు లైఫ్లో. సో ఆ రోజు ఆ స్పీచ్ ఇచ్చిన తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు దాదాపు 1.5 hour మాట్లాడినారు. ఆ రోజు ఒక హీరోగానే తెలుసు మనకు అప్పటి వరకు. ఆయన ఒక మాట చెప్పారు, వీళ్ళు ఉన్న చాలామంది మంచి అనుకోవాలి. ఇప్పుడు నేను శ్రీనివాసరెడ్డి ఇక్కడికి వచ్చిన చాలా మంచోడు అనిపించాలని చెప్పి మనం చాలా కష్టపడుతున్నాం. మన ఇంట్లో కానీ, మన ఫ్రెండ్స్లో కానీ, మన కాలేజీలో మనం ఎక్కడ ఎవరిని కలిసినా కానీ వీడు మంచోడు అనిపించుకోవాలి, ఈజ్ ఎ జెంటిల్మెన్ అనిపించుకోవాలని దానికోసం చాలా కష్టపడుతుంటారు మీరు. అవన్నీ కష్టాల కంటే ఒక ఈజీ మెథడ్ చెప్తాను మీకు. మీరు మంచిగా ఉండండి అంతే. ఇక నేచురల్గా మీరు మంచిగా ఉంటే ఆటోమేటిక్గా పేరు వస్తుంది, అది ఈజీ. ఈ డ్రామాలు చేసి కష్టపడేదానికంటే అట్లా ఉండడం ఈజీ అని ఆ రోజు ఒక మాట ఆలోచించిన. ఆ రోజు చాలా వెళ్ళి నేను. సో దాని తర్వాత పీజీ కంప్లీట్ చేసుకొని లక్షర్పేటలో ఒక 10 years ప్రాక్టీస్ చేసినాను నేను. దాని తర్వాత ఇప్పుడు జగిత్యాలలో అరుణ హాస్పిటల్ 4 years నుంచి జగిత్యాలలో ఉంటున్నాను. సో ఆ మాట నుంచి, ఆ రోజు నుంచి నేను అది కావడం, ఇమ్మీడియట్గా నేను వచ్చి లక్షర్పేటలో ప్రాక్టీస్ చేయడం. అక్కడ అన్ని గిరిజన తాండాలు ఉంటాయి, జన్నారం, ఊట్నూరు ఆ ఏరియాలో. సో అక్కడ నుంచి వచ్చుంటే పేషెంట్లను చూస్తుంటే మన వాల్యూ ఏందనేది మనకు అర్థమైంది అక్కడ. సో వాళ్ళకి కనీసం హాస్పిటల్ వచ్చే పరిస్థితుల్లో లేరెవరు. సో వాళ్ళు ఎంత ఘోరం అంటే కొన్ని తాండాల్లో చూస్తుంటే రేషన్ షాప్ అతను ఇచ్చే 3 రూపాయల కోసం బియ్యం వాళ్ళకి ఇచ్చి నూకలు తీసుకొని బతికే పరిస్థితి. చదువుకైతే చాలా దూరం ఉన్నారు. సో అట్లాంటి ప్లేస్లలో స్లోగా చిన్న చిన్న స్కూల్స్ స్టార్ట్ చేసి వాళ్ళకి ప్రైమరీ స్కూల్స్ ఒక 40-50 మందికి ఒక స్కూల్లాగా స్టార్ట్ చేసి ఒక 40 schools 40 schools ఒక 1 yearలో మెయింటైన్ చేస్తే మొత్తం గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి ఇప్పుడు విద్యా వాలంటీర్స్తో హ్యాపీగా నడుస్తున్నాయి. అందులో 10 years 14 years బ్యాక్ స్టార్ట్ చేసిన దాని నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఇప్పుడు జాబులు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు పిల్లలు. సో వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు, మీరు ఆ రోజు చేసిన దాన్ని బట్టి మేము సొసైటీకి హెల్ప్ చేస్తాం సార్ అని చేస్తున్నారు కూడా. సో అలాగే సారీ చెప్పిన ఒక కొంచెం టైం తీసుకోవచ్చు, 10 minutes. సో లంచ్కి వెళ్ళే టైం. ఇప్పుడు చెప్పిన ఎన్ఐటి సూరత్కల్లో తను ఇక్కడ సోషల్ వెల్ఫేర్ కాలేజీలో 10th classలో తల్లి తండ్రి ఇద్దరు చనిపోయినరు, ఇంకెవరు లేరు. సో 10th classలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఒక టీచర్ తీసుకొని సోషల్ వెల్ఫేర్ కరీంనగర్లో హాస్టల్లో జాయిన్ చేస్తే వాళ్ళ చెల్లె 5 years సిస్టర్ ఉండే,
5 years సిస్టరు నువ్వు సిద్దిపేట అనాథాశ్రమంలో జాయిన్ చేసిండు తను. సో జాయిన్ చేసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు సోషల్ వెల్ఫేర్తో 10th క్లాస్ పాస్ అయిన తర్వాత దానిలోనే ఇంటర్ చేస్తూ ఒక లెక్చరర్తో స్ఫూర్తి పొంది కాలమ్స్ చదువుతూ ఇట్లా ట్రైనింగ్ అప్పుడు లేకుండే. సో ఆ ట్రైనింగ్ చేద్దామన్నా అప్పుడు అంత డబ్బులు కూడా కనీసం ఆలోచన కూడా లేని పరిస్థితిలో ఒక లెక్చరర్ ఇన్స్పిరేషన్తో తను చదివి ఫస్ట్ అటెంప్ట్లో NIT సూరత్కల్లో సీట్ తెచ్చుకున్నాడు నేషనల్ 1200 ర్యాంక్తో. తను ఈరోజు NIT సూరత్కల్లో ఈజ్ ద టాపర్, గోల్డ్ మెడలిస్ట్ 2nd year. సో అబ్బాయి నా దగ్గరికి వచ్చిండు. అప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు రియంబర్స్మెంట్ అవి లేకుండే నేషనల్ దానిలో. సో వచ్చి చూస్తే చెప్పులు లేకుండా బట్టలు చినిగున్న పరిస్థితి, ఆయనకి ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఆయనను మా హాస్పిటల్ తరపున టోటల్ 6.5 lakhs పే చేసి సో మేము స్పాన్సర్ చేయడం. ఆ అబ్బాయి ఇప్పుడు మనలాంటి వాళ్ళకు స్పాన్సర్ చేయడం గొప్పదనం కాదు, కానీ అలాంటి స్టూడెంట్స్ మనకు దొరకడం అనేది మా అదృష్టం. సో ఇంకా ఇప్పుడు మీరంతా రేపు సొసైటీకి వెళ్ళబోతున్నారు. మీరు ఎంత గొప్ప వాళ్ళంటే నిజంగా అంటే మనకు లైఫ్లో ట్రైనింగ్ తీసుకోవాలన్న ఆలోచన వచ్చిందంటే మనం ఆల్మోస్ట్ 50% మనం గోల్ రీచ్ అయినట్టే లెక్క. సో ఇంత దూరం కొన్ని లక్షల మంది విద్యార్థులు బయట ఉన్నారు. సో వాళ్ళ నుండి మీరు వచ్చిర్రు ఇక్కడికి. సో మనం ఏదో సాధించాలన్న దృక్పథంతో మీరు వచ్చిర్రు ఈరోజు. సో దీన్ని 10 మందికి ఉపయోగపడేటట్టు మీరు చేస్తే జగిత్యాల కూడా మాకు ఇంపాక్ట్ అవసరం అని చెప్పినాను. ఎందుకంటే 4 స్టూడెంట్స్తో మొన్న మాట్లాడితే ఎటు వెళ్తున్నారంటే ఇంపాక్ట్ వెళ్ళాలి సార్ మేము కంపల్సరీ, చాలా మంచి ప్రోగ్రామ్ అని చెప్పాను. లాస్ట్ ఇయర్ కూడా నేను అక్కడ కూర్చొని విన్నాను. ఇప్పుడు కూడా నేను అక్కడ కూర్చొని వినడానికే వచ్చిన ఈరోజు ప్రోగ్రామ్. అనుకోకుండా రంజిత్ ద్వారా మళ్ళీ సార్ పరిచయం కావడం, సో ఇవన్నీ సార్ చూడడం పిలవడం జరిగింది. సో డెఫినెట్గా ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు సొసైటీకి ఏదో చేసే విధంగా ఉన్నత స్థాయికి చేరాలి. సో ఇంపాక్ట్ ప్రోగ్రాంలో మేధావులు చెప్పినటువంటి మాటలన్నీ మీరు అవపోసన పట్టుకొని ప్రతి ఒక్కరిని మళ్ళీ ఇంపాక్ట్ ప్రోగ్రాంలో ఒక 5 years తర్వాత 10 years తర్వాత మీరు వక్తలుగా వచ్చి ఇక్కడ మాట్లాడేంత గొప్పగా చూడాలని మనసారా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన యువతరానికి మరియు ఈ వెంకట్ ఫౌండేషన్ వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ డెఫినెట్గా మీరు ఫేస్బుక్లో ఉంటుంది డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి. మీరు ఎనీ టైం నన్ను కాంటాక్ట్ చేయవచ్చు హెల్త్ పరంగా కానీ, ఇంకా మీకు తెలిసిన ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నా కానీ మీ ఫౌండేషన్తో పనిచేయడానికి నేను కూడా రెడీ ఉన్నాను 100%. మెయిన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ రెండు బాగుంటే సొసైటీలో ఇంకేదో ఆలోచించే అవసరం ఉండదు. సో మీ అందరికీ పేరు పేరున మెనీ థ్యాంక్స్. 9866 033 09 డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి ఎల్లాల మీరు హెల్త్ కానీ ఎడ్యుకేషన్ ఏది ఉన్నా మీకు తెలిసిన ఎవరున్నా కానీ రాత్రి 2 గంటలకు ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చేస్తాను. నో టైం బాండ్. ఓకే, ఆల్ ద బెస్ట్.